ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో హైదరాబాద్ తడిసి ముద్దవుతుంది. ఏకధాటి వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే 9 జిల్లాలు ఆరెంజ్, 24 జిల్లాల్లో యెల్లో అలర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో మాత్రం 20 సెంటీమీటర్లు పైగా వర్షపాతం నమోదవుతుందని కూడా వాతావరణ శాఖ అధికారి తెలిపింది. అయితే కరీంనగర్, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో పాటుగా గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. అయితే కుండపోత వర్షాలతో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కాగా ఏజెన్సీలోని వాగులు, వంకలు పొంగుతున్నాయి. ఇక బుధవారం రాత్రి హైదరాబాదులో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కుమ్మేసిన వర్షంతో సిటీ మొత్తం జలమయమైంది. నగరంలోని కుత్బుల్లాపూర్, కుక్కట్పల్లి, హైదరానగర్, ఆఫీస్పేట, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ, మియాపూర్, సికింద్రాబాద్, బోయినపల్లి, బేగంపేట, పంజాగుట్ట, అల్వాల్, సరూర్ నగర్, దిల్సుఖ్ నగర్, హయత్ నగర్ ప్రాంతాల్లో కూడా వర్షం కురిసింది. మరోవైపు ఏపీలో చూసినట్టయితే గురు, శుక్రవారాలు కూడా భారీ వర్షాలు కురుస్తాయని కూడా విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. రాబోయే 24 గంటల్లో కూడా ఉత్తర బంగాళాఖాతంలోని ఉపరితల ఆవరణపై ఏర్పడే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. దీని ప్రభావంతోనే వచ్చే 2 రోజుల్లో కూడా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో కూడా పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. అదేవిధంగా కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. అయితే మిగతా జిల్లాలో చూసినట్టయితే తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. అయితే బుధవారం సాయంత్రం చూసుకున్నట్టయితే 5 గంటల నాటి నుండి శ్రీకాకుళం జిల్లాలో మాత్రం శ్రీకాకుళం జిల్లాలోని కంచిలోని 69 మిల్లీమీటర్ల కురిసింది. అదేవిధంగా నర్సంపేటలో చూసినట్టయితే 62.5 మిల్లీమీటర్లు, కోటమాలలో చూసుకున్నట్టయితే 53 మిల్లీమీటర్లు, అదేవిధంగా మందనలో చూసినట్టయితే 48.7 మిల్లీమీటర్లు, రాజపురంలో చూసినట్టయితే 46.2 మిల్లీమీటర్లు, అదేవిధంగా వజ్రపు కొత్తూరులో చూసినట్టయితే 40.7 మిల్లీ